వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోతులాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు కర్ణాటక మాజీ మంత్రివర్యులు అరవింద్ లింబావలి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా పట్టుల నవీన్ చంద్రారెడ్డితో పాటు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఎలాంటి రాజకీయాలకు తావలేకుండా పనిచేయాలని నూతన పాలక మండలిని కోరారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవ పెద్దలు, నా గర్క నా ఇంటి దేవుడు భగవంతుని నమ్మి ఏం చేసుకున్నా నాకు అంత మంచి జరిగింది. నా ఇష్టపూర్వకంగానే ఇంత పెద్ద టెంపుల్ నా స్వచ్ఛందంగా కట్టించని చెప్పి ఇప్పుడే చెప్పినటువంటి మన ఆప్తుడు, ఎంతో మనసున్నటువంటి పెద్ద మహారాజు మన దగ్గర ఇంత దేవాలయం పెట్టి ఇంత గొప్పగా టెంపుల్ నిర్మించి రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని చెప్పి చక్కగా మనకందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి ఖచ్చితంగా నా వంతు తప్పకుండా నాకు కూడా భగవంతుడు అంటే ఇప్పుడే సార్ చెప్పినట్లు, గౌరవ మాజీ మంత్రి వారు చెప్పినట్లు, నాకు కూడా చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టము. ఖచ్చితంగా నా వంతు కూడా నేను ఖచ్చితంగా సహాయ సహకారాలు తప్పకుండా రేణుకా ఎల్లమ్మకు చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను. ఎస్ఐని ఇప్పుడు ఉన్నటువంటి విజిటల్ ఈ రోజు లేదు, కానీ ఇంతకుముందు ఉండనే ఖచ్చితంగా వాళ్ళు కర్ణాటక నుంచి మన దగ్గరకు వస్తూ ఉన్నారు. వారికి ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అండగా ఉండి వారికి మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. మనం చేయాలని చెప్పి కూడా చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా మీకే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు ఒక కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీతో పాటు నేను కూడా ఎక్కడున్నా నేను కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించుకొని మీకు కావాల్సినటువంటి ఏ ఇబ్బంది లేకుండా నా వంతు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా దేవుని దగ్గర కూడా మీకు మాటిస్తా ఉన్నాను సార్. మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు గతంలో ఏముందో ఏ విధంగా జరిగిందో మనకు అవసరం లేదు, కానీ మీరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే గతంలో కొట్టి చాలా మార్పు వచ్చింది. పాలకవర్గం అంటే ఈ విధంగా ఉండాలా, మళ్ళీ ఇలాంటి పాలకవర్గమే కావాలని చెప్పి వీరందరూ కూడా ప్రెషర్ చేసినట్లు భక్తులు ప్రెషర్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ